హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనము గారెలు చేసుకోబోతున్నాము. అస్సలు నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల స్పాంజీ లెక్క వస్తాయండి. చూడండి, నేను చూపించిన విధంగా వస్తాయి అన్నమాట. సో శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదం లాగా మనము గారెలు పెడతాం కదండి. ఇలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోండి. కంపల్సరీగా మీకు ఆయిల్ అనేది పీల్చకుండా గారెలు చేసుకోవడం ఎలానో నేను చూపిస్తాను. చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. అదేవిధంగా లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకో కొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గ్లాస్ నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ గ్లాస్తో తీసుకుంటాను అనమాట మినపప్పు. సో ఒక గ్లాస్ మినపప్పు తీసుకుందాము. పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. మీరు కూడా చాలా మటుకు పొట్టు మినపప్పు తీసుకోవడానికి చూడండి. సో గుండు మినపప్పు కన్నా పొట్టు మినపప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వాష్ చేసుకొని నైట్ నానబెట్టుకుందాము మార్నింగ్ కోసము. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి. సో ఇలా నానబెట్టుకున్న మినపప్పు మార్నింగ్ చూస్తే ఇలా పొట్టు కొంచెం సపరేట్ అయినలాగా బాగా నాని ఉంటుందండి. సో ఇలా ఈ మినపప్పును మనము నీట్గా కడుక్కొని పొట్టు లేకుండా బాగా కడుక్కోవాలండి మినపప్పును అనేది. చూడండి, చిన్న చిన్నది అక్కడక్కడ ఉన్న పర్లేదు. చూడండి, ఈ విధంగా పొట్టు లేకుండా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకుందాము. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒకటే ట్రిప్లో అయిపోయిందనమాట. మినపప్పు మొత్తం వేసేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే సో 2 ట్రిప్పుల్లాగా మిక్సీ వేసుకోండి. సో మిక్సీలో కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే పప్పు అనేది పిండి అనేది జోరుగా వస్తుందన్నమాట. అలా జోరుగా అనేది వస్తే మీకు గారెలు అనేది ఆయిల్ పీలుస్తాయి. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఈ విధంగా వచ్చే విధంగా పట్టుకోండి. ఈ పిండిని మొత్తాన్ని బౌల్లోకి సిప్ చేసుకుందాము. సో ఇప్పుడు బౌల్లోకి సిప్ చేసుకుందాము. దీంట్లో వంట సోడా అనేది వేయొద్దండి. చాలామంది వంట సోడా వేస్తారు. సో వంట సోడా వేయొద్దు. వంట సోడా వేస్తే మీకు ఆయిల్ అనేది పీలుస్తుందన్నమాట. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ అనేది వేసుకుందాము. మీరు మామూలుగా అమ్మవారికి కాకపోతే సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ లేదు అమ్మవారికి పెట్టాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా చాలా బాగా, అంటే ఎంత బాగా మీరు కలిపితే అంత బాగా వడలు అనేది బాగా వస్తాయన్నమాట, గారెలు అనేటివి. సో మీకు ఇలా కలపడం చేతి ఇబ్బందిగా ఉంది అనుకునే పాటైతే గిన కేక్స్ మిక్సర్ ఉంటుంది కదండి. సో దాంతో అయినా కలపచ్చు అనమాట. కానీ ఇలా మెయిన్ కంపల్సరీగా కలపాలండి. కలిపితేనే మీకు గారె అనేది పైన క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా వస్తుంది, ఆయిల్ పీల్చకుండా. చూడండి, నేను చూపించే విధంగా పిండి ఇలా అవుతుందన్నమాట. ఇలా హెయిర్ ఫామ్ అవుతుంది కదా, అలా హెయిర్ ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోండి. చూడండి, ఇలా అలా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్ గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పిండి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదా, ఇక్కడ పక్కన వాటర్ కొన్ని వేరే బౌల్లో తీసుకొని చెయ్యి తడుపుకోవాలండి. కంపల్సరీగా గారెకు అనేది చెయ్యి తడుపుకోవాలండి. చూడండి, జస్ట్ పిండి తీసుకుంటున్నాను, జస్ట్ రౌండ్ చేస్తున్నా, హోల్ పెడుతున్నా అంతే, దాంట్లో వేస్తున్నా అంతే అండి. చూడండి, చాలా ఈజీ అండి. మీరు ఏ బౌల్స్లో సహాయం కానీ కర్చీపుల సహాయం అలాంటి ఏమి అవసరం లేదు. జస్ట్ హ్యాండ్ నేను చేస్తున్నాను, వాటర్లో తడుపుతున్నా, పిండి తీసుకొని రౌండ్ చేసి హోల్ పెడుతున్నా. ఇప్పుడు మనం వేసేటప్పుడు సిమ్ములో పెట్టుకోండి. గ్యాస్ అనేది హైలో పెట్టుకుంటే మనం వేయడానికి ఆ వేడి అనేది చేతికి తగులుతుందనమాట, వేయలేము. సిమ్ములో పెట్టుకొని వేసుకోండి 1 బై 1 అంతే. కానీ కంపల్సరీగా వాటర్లో చెయ్యి తడుపుకోండి. వాటర్లో చెయ్యి అనేది తడుపుకోకపోతే మీకు పిండి అనేది చేతికి అతుక్కుంటుందన్నమాట. అలా అతుక్కోవడం వల్ల మీకు గారె అనేది రౌండ్గా రాదు. ఇప్పుడు మనం చూపిస్తున్న చూడండి, గారె అనేది మనకి ఎలా ఉంటుంది, ఇది బయట హోటల్లో రౌండ్గా వస్తాయి కదండి, బాగా పొంగి రౌండ్గా వస్తాయి కదా, అలా చూడండి ఎంత బాగా పొంగినాయో. అంటే దుడ్డుగా అయ్యాయి కదా, అలా లావుగా అయ్యి ఇలా పొంగుతాయి అన్నమాట.
సో, రౌండ్‌గా వచ్చాయి చూడండి. మీరు అదే చేతిననేది వాటర్‌లో తడుపుకోకపోతే ఇలా రౌండ్‌గా రావండి. పిండి అనేది చేతికి అతుక్కుంటుందనమాట. ఇలా 2 పక్కల కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఎక్కువ మాడొద్దండి. ఎక్కువ కాలితే ఏమైతదంటే కొంచెము మాడిన దానిలాగా వస్తాయన్నమాట. అంత అవసరం లేదు. కొంచెము వైట్ కలర్ ఎళ్లి గోల్డ్ కలర్ వస్తది గదా! చూడండి నేను చూపిస్తున్నా గదా! ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చాలు. ఇలా తీసేసుకుందాము మొత్తము. చూడండి ఎంత రౌండ్‌గొచ్చాయో బయట మనకు హోటల్‌లో దొరికినట్టుగా రౌండ్‌గా వచ్చాయన్నమాట. అందులోనూ ఆహ్, లావు గూడా ఉన్నాయి చూడండి. సో, మళ్ళీ నెక్స్ట్ మళ్ళా గ్యాస్ సిమ్‌లో పెట్టేసుకొని 1 బై 1 మళ్ళీ గారెలు రౌండ్‌గా వేసేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా మనం ప్రతి గారె వేసే ముందు ఏం చేయాలి వాటర్‌లో అనేది చెయ్యి తడుపుకోవాలి. ఆ వాటర్‌లో చెయ్యి తడుపుకోకపోతే మీకు గారె అనేది రౌండ్‌గా రాదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొనేసుకోండి. ఎలాంటి వాళ్ళకైనా గారె అనేది మంచిగా వస్తుందనమాట. ఆయిల్ పీల్చవు ఇలా అయితే ఇంకొకటి వంట సోడా అనేది వేయొద్దు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలా అయితే ఇలా నేను చెప్పిన విధంగా అలా వాటర్‌లో చేయి తడుపుకొని వంట సోడా ఎయకుండా పిండిననేది బాగా కలుపుకున్నారు అంటే కంపల్సరిగా మీకు ఆయిల్ అనేది పీల్చదండి. అసలు 4 తినేవాళ్ళు 10 తింటారు. అట్లా ఉంటాయన్నమాట. చిన్న పిల్లలతో సహా, పెద్ద ముసలి వాళ్ళతో సహా అందరూ బాగా తింటారండి. చూడండి బాగా రౌండ్‌గా వచ్చాయి. ఇదనేది మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలి అంటే మీ మార్నింగ్ నానబెట్టుకొని, ఈవినింగ్ పట్టుకొని దాంట్లో అల్లం ముక్కలు ప్లస్ పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి స్పైసెస్ అన్నీ. లేదు మేము టిఫిన్ లాగా తింటాము అంటే ఇలా చట్నీ సర్వ్ చేసుకొని తినొచ్చనమాట. లేదు అమ్మవారికి పెడతామంటే జస్ట్ ఇట్లా గారెలొక్కటి పెట్టండి చాలు. అమ్మవారికి గారెలొక్కటే పెడతాము. చట్నీలు అట్లా అల్లము, పచ్చిమిర్చి అందుకు వేయమనమాట. సో, ఇలా వేసి పెట్టండి. చాలా బావుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.